హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఇవాళ మీకు సింపుల్గా ఇంట్లోనే వేసుకొని అందరు తినేలాగా ఎగ్ నూడిల్స్ చేసి చూపిస్తున్నా అండి. చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది అండ్ మనం ఇంట్లో చేసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరండి. ఇలా నూడిల్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి, ఇవి తెచ్చేసుకోవాలి. డిమార్ట్లోనైనా సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా ఉంటాయండి. ఇలా వాటర్ బాయిలింగ్కి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే నూడిల్స్ పొడి పొడిగా వస్తుంటాయి. ఈ నూడిల్స్లో కూడా మైదాతోటి చేసినవి, గోధుమ పిండితోటి చేసినవి, 2 రకాలు ఉంటాయి. మనకు నచ్చినవి తెచ్చేసుకోవచ్చు. నేను 2 పీసెస్ వేసేసి ఇలా కొంచెం ఉడికిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని కొన్నటి చల్లటి నీళ్ళు కూడా పైన పోసేసుకుంటే పొడి పొడిగా ఉంటాయి. కొంచెం సేపు ఆరబెట్టేసుకోవాలి, ఒక 10 నిమిషాలు అట్లా ఫ్యాన్ కింద. తర్వాత కొంచెం డీప్ ఎక్కువ ఉన్నది కడాయి కానీ ప్యాన్ కానీ ఏదో ఒకటి పెట్టేసుకోండి. ఐరన్ అయితే ఇంకా బెటరు, నా దగ్గర ఐరన్ లేదు. తర్వాత ఆయిల్ వేసేసుకొని ఎగ్ కొంచెం బీట్ చేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఎగ్ కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కొంచెం నీసు వాసన వస్తుంటుంది. ఇలా కొంచెం మనకు నచ్చిన సైజ్ పీసెస్ లాగా కట్ చేసేసుకున్నట్టు ఫ్రై చేసేసుకోవాలి. ఈలోపు సన్నగా క్యాబేజీ తరుక్కోవాలి, కొంచెం పొడుగ్గా. క్యాబేజీ కొంచెం ఒక 5 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం మొత్తం ఉడకాల్సిన అవసరం లేకపోయినా ఫ్రై కావాలి మంచిగా. అలాగే అవి స్ప్రింగ్ ఆనియన్స్ అండి, అదే ఉల్లికాడలు. సింపుల్గా ఎలా పెంచుకోవాలో కూడా నేను షార్ట్ చేసి పెట్టానండి, ఎవరైనా చూడని వాళ్ళు చూడండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టేసుకున్న నూడిల్స్ కూడా వేసేసుకొని పైనుంచి చిల్లీ సాస్, సోయా సాస్. అయితే ఇందులో నేను 2 ప్లేట్లో వేసుకున్నా కానీ ఒక ప్లేట్దే వేస్తున్నా. ఒకటి కొంచెం స్పైసీగా, ఒకటేమో కొంచెం తక్కువ. పిల్లలు బాగా స్పైసీగా తినరని ఒకటి కొంచెం తక్కువది చేస్తున్నా. ఇప్పుడు తక్కువదే చూపిస్తున్నా. కారం, సోయా సాస్, కొంచెం సాల్ట్, మీరు తినే స్పైస్ని బట్టి వేసేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని అజినోమోటో కూడా వేసేసుకోవాలి. ఇది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ నూడిల్స్ లాంటి రెసిపీలో, ఫ్రైడ్ రైస్లలో అజినోమోటో తప్పకుండా వేసుకుంటారు. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని కలుపుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అంతే అండి, ఎగ్ నూడిల్స్ రెడీ. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇట్లా చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుందండి నూడిల్స్ మట్టుకు. ఎప్పుడైనా పక్కకు లెమన్ అండ్ ఆనియన్ తోటి సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎట్లున్నాయి ఎగ్ నూడిల్స్? బాగున్నాయా? Like, share.